హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హౌ టు స్కోర్ 75 మార్క్స్ ఇన్ రీజనింగ్ ఈజీలీ. దేనిలో తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎస్ఐ మెయిన్స్లో 75 ప్లస్ రీజనింగ్లో రావాలంటే ఎలా? యాక్చువల్గా రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ రెండు కలిపి నువ్వు ఎస్ఐ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే, మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాలంటే ఆబ్వియస్గా నీకు 150 to 160 స్కోర్ రావాలి. 150 to 150 స్కోర్ వస్తేనే నువ్వు మెయిన్స్ క్లియర్ చేస్తావు ఎస్ఐ ఎగ్జామ్, అప్పుడు ఎస్ఐ జాబ్ వస్తా నీకు. ఓకేనా? దానికి సంబంధించి మనకు రీజనింగ్ అంటే 4 పార్ట్స్ ఉంది. వర్బల్ రీజనింగ్ ఉంది, అనలిటికల్ రీజనింగ్ ఉంది, నాన్ వర్బల్ రీజనింగ్ ఉంది, క్రిటికల్ రీజనింగ్ ఉంది. ఇట్లా 4 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ కలిపి మొత్తం టాపిక్స్, సబ్ టాపిక్స్ ఎన్ని అవుతాయంటే 40 టాపిక్స్ అవుతున్నాయి. మరి అన్ని 40 టాపిక్స్ చదివితేనే 100% సిలబస్ కవర్ అవుతుందా అంటే ఎస్. అన్ని 40 టాపిక్స్కి అన్ని 40 టాపిక్స్ కనుక నువ్వు కవర్ చేస్తే 100% సిలబస్ కవర్ అవుతుంది. కానీ అన్ని టాపిక్ నుంచి ఈక్వల్ రేషియోలో క్వశ్చన్స్ ఇవ్వడు. అక్కడ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఈ 40 టాపిక్స్లో ఒక 15 నుంచి 16 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. మనం ఎంచుకున్న ప్రతి టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. ఈ 15 నుంచి 16 టాపిక్లో ప్రతి టాపిక్ నుంచి 5 క్వశ్చన్లు వస్తాయి. 16 5 80, అట్లీస్ట్ 75 స్కోర్ అని నువ్వు చేయొచ్చు. ఏది 16 టాపిక్స్ కానీ ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ ప్రిపేర్ అయితే. మళ్ళీ 16 టాపిక్లు ఎన్ని ఉంటాయంటే అన్నిట్లోకి వెళ్ళి ఉంటాయి. ఏది వర్బల్ రీజనింగ్లోకి వెళ్ళి ఉంటాయి, అనలిటికల్ ఉంటాయి, దాంతోపాటు నాన్ వర్బల్కి వెళ్ళి ఉంటాయి, క్రిటికల్కి వెళ్ళి ఉంటాయి. కాబట్టి వాటిని లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ ఇయర్ నోటిఫికేషన్ ఉద్దేశంలో పెట్టుకొని అనాలిసిస్ చేసి ఇవి రాయడం జరిగింది. ఇఫ్ యూ గో త్రూ దీస్ ఆల్ 16 టాపిక్స్ డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ 70+ మార్క్స్. ఓకేనా? నువ్వు 70 నుంచి 80 మార్కులు రావాలి అంటే ఈజీగా ఫస్ట్ నువ్వు కవర్ చేయాల్సిన రీజనింగ్లో కవర్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే ఈ 16 టాపిక్లు. ఒక్కసారి మనం వాటి గురించి డిస్కస్ చేసి సింపుల్గా క్లోజ్ చేద్దాం. ఓకేనా? రైట్. అనాలజీ, ఫస్ట్ టాపిక్ అనాలజీ, క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, పజిల్ టెస్ట్, వెన్ డయాగ్రామ్స్, క్యాలెండర్, క్లాక్స్, డైస్, క్యూబ్స్, syllogism, data sufficiency, decision making. Please give equal preference. Please give equal preference to all these 16 topics. నువ్వు ఈ 16 టాపిక్లు కనుక బేసిక్స్ నుంచి నేర్చుకొని వీటి మీద కనుక ఒక్కొక్క టాపిక్ మీద ఒక రోజు కేటాయిస్తే డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ 75+ మార్క్స్. అంటే ఏం చెప్తున్నా అంటే నువ్వు రీజనింగ్ అనే సబ్జెక్టు ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు కేటాయిస్తే 20 రోజులే ఉంది. సపోజ్ 20 రోజులలో నువ్వు ఈ 16 టాపిక్లు కంప్లీట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ 75 to 80 స్కోర్ వస్తాను కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. దయచేసి నేను అభ్యర్థిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రీజనింగ్ ఈజీగా తర్వాత చూసుకుందాం, రీజనింగ్ ఈజీగా తర్వాత అట్లా కాదు. రీజనింగ్ అనేది ఒక ఆర్డర్ ప్రకారం ఈ 16 టాపిక్లు కాన్సెప్ట్తో సహా అంటే బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు నేర్చుకోండి. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉన్నది. 4 years గ్యాప్. ఎస్ఏ ఎగ్జామ్కి 4 years గ్యాప్ వస్తుంది కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉన్నది. బీటెక్ చేసిన వాళ్ళు, ఎంటెక్ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీలు చేసిన వాళ్ళు చాలామంది ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఎవరిని ఎగ్జామ్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి, ఏ సబ్జెక్ట్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. అందులో రీజనింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆల్వేస్ చెప్తా కూడా ఎప్పటికి చెప్తా ఉంటా ఏమంటా, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్, బిహైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దెర్ ఈజ్ ఎ పర్టికులర్ లాజిక్ ఇన్ రీజనింగ్ సబ్జెక్ట్. ప్రతి ఒక్క క్వశ్చన్ వెనక ఒక పర్టికులర్ లాజిక్ ఉంటుంది. దాన్ని క్యాచ్ చేస్తే నువ్వు ఈజీగా స్కోర్ చేస్తావు. దాన్ని క్యాచ్ చేయలేకపోతే నీ మైండ్లో వచ్చిన సొల్యూషన్ ఆల్రెడీ రెడీగా ఉంటుంది. అది కరెక్ట్ కావచ్చు, తప్పు కావచ్చు. నేను మిస్గైడ్ చేయడానికి 4 ఆప్షన్లు రెడీగా ఉంటాయి అక్కడ. కాబట్టి ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద సబ్జెక్ట్ రీజనింగ్. రీజనింగ్లో నువ్వు ఈ 16 టాపిక్లు ఫస్ట్ ఫోకస్ చేయి. 16 టాపిక్లు ఫస్ట్ ఫోకస్ చేసి ఇండివిజువల్గా ఒక్కొక్క టాపిక్ ఒక బుక్ పట్టుకొని, మంచి ఆథర్ బుక్ పట్టుకొని నేర్చుకొని ఈ 16 టాపిక్లకు నోట్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకో బేసిక్తో సహా. మిగతా వచ్చే టాపిక్స్ ఉంటాయి కదా, ఆ మిగతా 1 మార్క్ టాపిక్స్ ఉంటాయి కదా. ఏది వాటర్ ఇమేజ్ కావచ్చు, మిర్రర్ ఇమేజ్ కావచ్చు, పేపర్ కట్టింగ్ కావచ్చు, పేపర్ ఫోల్డింగ్ కావచ్చు. అలాంటి చిన్న టాపిక్స్ ఏంటంటే నువ్వు ఏదో ఎవరినో ఫాలో అవుతావు కదా లెక్చర్, అది ఫాలో అయ్యేటప్పుడు ఇన్ని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుంది, నువ్వు మార్క్ టెస్టులు రాస్తావు కదా ఎవ్రీ వీకెండ్, ఆ మార్క్ టెస్టులు రాసినప్పుడు దానికి 100% జస్టిస్ చేయి. దానికి సపరేట్గా నువ్వు బుక్ ముందర పెట్టుకొని ఒక రోజు కేటాయించి ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు స్పెండ్ 20 days on these topics to score good marks in reasoning. So please understand my intention.
సో ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైమ్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ యూ హ్యావ్ టు కవర్. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.